నా పేరు శైలజ అండి. నేను క్యాన్సర్ అనేటువంటి ఒక డిసీజెస్తో బాధపడేదాన్ని. అయితే ఈ క్యాన్సర్ అనేది నాకు 3rd స్టేజ్లో ఉండేదండి. దానికి నేను ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ కీమోస్ అనేవి తీసుకోమని చెప్పారు. గూగుల్లో సెర్చ్ చేయగా చాలా రివ్యూస్ చూడగా నాకు పునర్జన్ అనేటువంటి ఒక ఆయుర్వేద హాస్పిటల్ అనేది నేను రికగ్నైజ్ చేశాను యూట్యూబ్లో. ఎప్పుడైతే రికగ్నైజ్ చేశామో మేము వెంటనే మా హస్బెండ్ వెంటనే వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది, పునర్జన్ వాళ్ళని. అక్కడి నుంచి వాళ్ళు మేము రివ్యూస్ అవి చూసిన తర్వాత చాలామంది పేషెంట్స్ ఎలా సర్వైవ్ అయ్యారు ఈ పునర్జన్ అనేటువంటి ద్వారా, ఎంతమంది ఎలా సర్వైవ్ అయ్యారు, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చారు, వాళ్ళ యొక్క హెల్త్ ఇప్పుడు ఎలా ఉంది, వాళ్ళవన్నీ కూడా మేము చూసి అక్కడికి మేము అప్రోచ్ అవ్వడం జరిగిందండి. అక్కడికి వచ్చిన తర్వాత అప్పటికి కూడా నేను ఆ స్టేజ్లో హాస్పిటల్కి కూడా వెళ్ళడానికి చాలా ప్రాబ్లం ఫేస్ చేసే స్టేజ్లో ఉన్నాను. నేను ఒక 1 వీక్ ఒక 10 డేస్ తర్వాత నా బాడీలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. చాలా ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి, బ్లడ్ పర్సంటేజ్ పెరిగింది. అన్ని రకాలుగా కూడా నాకు ఆ పునర్జన్ అనేటువంటి వాటి వల్ల నేను ఒక 1 మంత్లో నా వర్క్ నేను చేసుకోగలిగాను. నాకు మంచి స్టామినా వచ్చింది. దానికి తోడు నాకు ఒక లైఫ్ మీద ఒక నమ్మకం అనేది కలిగిందండి. నేను బతకగలను, నేను మామూలు మనిషి కాగలను, నా లైఫ్ మీద నాకు ఒక మంచి ఆశను కల్పించి దానిని కడవరకు తీసుకెళ్తాదని పునర్జన్ దీని మీద నాకు నమ్మకం ఉందండి. నాలాంటి పేషెంట్స్ చాలామంది ఉంటారు, ఒకరిద్దరు కాదు. ఇప్పుడు మోస్ట్లీ 100%లో ఒక 5% మందికి ఈ క్యాన్సర్ అనేటువంటి డిసీజ్ వస్తుంది. మీరేం భయపడొద్దండి. నన్ను చూసైనా చాలామంది ఇన్స్పైర్ అవ్వచ్చు. నేనే చాలా రకాలుగా ఆలోచించి వెళ్ళానంటే ఎట్లా ఉంటుందని మీరు ఏం భయపడక్కర్లేదండి. మన పని మనం చేసుకోగలుగుతాం. మనకు పోయినటువంటి ఆరోగ్యాన్ని కూడా వితిన్ 1 ఇయర్లో మనం తెచ్చుకోగలుగుతాం అనేటువంటి నమ్మకం అయితే నాకు ఈ పునర్జన్ వల్ల కలిగిందండి. మీరు ఎవరైనా సరే నాలా బాధపడేవాళ్ళు, నాలా జీవితం మీద ఆశ వదిలేసుకున్న వాళ్ళు దీనికి వెళ్తే కూడా మనకి మంచి రోజులు వచ్చాయన్న నమ్మకం మీకే కలుగుతుందండి. మళ్ళీ మీకు